తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇటీవలే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతతో ఆసుపత్రికి చేరారు. ఆయన బెంగళూరులో ప్రఖ్యాత ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఖర్గే శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన గుండె వేగం తగ్గకుండా ఉండేందుకు వైద్యులు పేస్ మేకప్ ఇంప్లాంట్ సర్జరీ చేశారు. అయితే మల్లికార్జున్ ఖర్గేను పరామర్శించేందుకు ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరును బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు సుప్రీంకోర్టులో విచారణ అంశాలు ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇటీవలే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతతో ఆసుపత్రికి చేరారు. ఆయన బెంగళూరులోని ప్రఖ్యాత ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఖర్గే శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన గుండె వేగం తగ్గకుండా ఉండేందుకు వైద్యులు పేస్ మేకర్ ఇంప్లాంట్ సర్జరీ చేశారు. అయితే మల్లికార్జున ఖర్గేను పరామర్శించేందుకు ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకు బయలుదేరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు సుప్రీంకోర్టులో విచారణ అంశంపై ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. రైటిక సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం బెంగళూరుకి బయలుదేరనున్నారు. ప్రస్తుతం ఏఐసీసీ అగ్రనేత అయినటువంటి మల్లికార్జున ఖర్గే ఆరోగ్య పరిస్థితి ఏదైతే శ్వాస సంబంధిత ఇబ్బందులతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించి మల్లికార్జున ఖర్గేను పరామర్శించడానికి సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరనున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికే బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి కావచ్చు, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, వీటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్ళినటువంటి నేతలు ఏదైతే ఈ రోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుకి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం దగ్గర నుంచి బీసీ మంత్రులు కూడా అక్కడే ఉన్నారు. బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో లాస్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి ఈ కేసుకి సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా సర్వత్రా రాజకీయాల్లో ఉత్కంఠగా ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని, అలాగే ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్య పరిస్థితి కూడా మరి కొంతకాలంగా కూడా హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. శ్వాస పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు తలెత్తాయి. ఈ నిమిత్తం మల్లికార్జున్ ఖర్గేని మీట్ అయ్యి ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితిని కనుక్కొని ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించినటువంటి అంశాల మొత్తాన్ని కూడా అక్కడ పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ పర్యటన చాలా కీలకంగా మారనున్నట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ ఉషా.